2024లోకి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకి అనేక రకాల ఆశలు చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి సూపర్ 6 అని సూపర్ 7 అని అమలు సాధ్యం కాని హామీలని వాళ్ళే చెప్తారు. మేము ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే రాష్ట్ర ఎమ్మెల్యేలని మరి సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్న ప్రధానమైన మంత్రి చెప్తా ఉన్నాడు. అలాగే ఒక ఆటవిక పాలన, రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ అవలంబిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాజ్యాంగాన్ని కాదని రెడ్ బుక్ పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఎందుకంటే మీడియా అంతా ఏదో ఒక సాక్షి తప్ప మిగిలిన మీడియా వర్గాలన్నీ కూడా ఏకమైపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే అమ్ముడుపోయా అంటంలో కూడా పెద్ద అది కూడా తక్కువే. ఎందుకంటే వాటా భాగస్వాములు అయిపోయారు. ప్రభుత్వంలో వచ్చే ఆదాయంలో భాగస్వామి ఎవరికి ఎంత ఓటా అన్నది పనిచేసుకుంటున్నారు. దాంతో ఏంటంటే వాస్తవాలు అయ్యి బయటికి రావట్లా. ఎంతసేపు భజనలే కనపడుతున్నాయి ఏ పేపర్ చూసినా సరే. దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పార్టీలకు అతీతంగా ఏ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులే జరుగుతున్న అరాచక పరిపాలన, వీళ్ళ యొక్క వింత పోకడి ఇటువంటి అన్నీ చూసిన తర్వాత వాళ్ళకు అందిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ఇది యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా చెప్పుకునే మీడియా ఏదైతే ఉందో మీడియా చేయవలసిన బాధ్యత ఇవాళ సోషల్ మీడియా చేస్తూ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా అది కూడా చేయకపోతే ఈ మీడియా అమ్ముడుపోయింది అంటే వాళ్ళకి కోపం రావచ్చు. కానీ నేను ఉదాహరణకి ఇవాళ వచ్చిన పేపర్లు చూపెడితే నేను వాస్తవాలు ఏంటో చూపెడతాను. ఆ పేపర్లో వాళ్ళు ఏమేమి పొగుడుతున్నారు, ఏం భజన చేస్తారు ఏ రోజుకి ఆ రోజు. అటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో యాక్టివిస్టులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు బాగా సాంకేతికంగా కొంచెం డిగ్రీలు చదివి ఇంజనీరింగ్లు చేసి కంప్యూటర్స్ నాలెడ్జ్ సంపాదించి అన్ని రకాలుగా కూడా నాలెడ్జ్ సంపాదించిన వాళ్ళు ఏంటంటే దీన్ని ప్రజలకు తెలియాలి. మన బాధ్యత, మనం భారతీయ పౌరులుగా లేకపోతే ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఇంత అన్యాయం జరుగుతుంటే మన జనం అందరికీ పేపర్లో చూస్తుంటే ఎక్కడా రావట్లేదు. వాళ్ళకి నచ్చిన వార్తలు, వాళ్ళకి కావాల్సిన వార్తలు, అభూత మన ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాడు ఆయన. ఇప్పుడు చాలా మంచి పాపులారిటీని సంపాదించడం జరిగింది. ఏంటంటే మేము పదవులు ఉన్నాం కాబట్టి మాకు దగ్గరికి అవినీతి సొమ్ము లక్షల కోట్లు చేరతాయి. దాంట్లో మేము ఏదో 10వ పరకో దాన ధర్మాలు చేసినట్లుగా మేము డబ్బులు పడేస్తూ ఉన్నట్టుగా దీన్ని అన్ని రకాలుగా కూడా మేము ఈ అవినీతి అన్నదాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో మేము లీగలైజ్డ్గానే భావిస్తున్నాం. మద్యం నుంచి డబ్బులు వస్తాయి, ప్యాకెట్ల నుంచి డబ్బులు వస్తాయి, కోడి పందాల నుంచి డబ్బులు వస్తాయి, ప్యాకెట్ క్లబ్బులు నిర్వహించడానికి మేమే పర్మిషన్లు ఇస్తాం, మట్టి అమ్ముకుంటాం, ఇసుక ఎక్కడో ర్యాంప్ దగ్గర 10,000 ఉంటే ఇక్కడ మేము కోట్లు పెట్టుబడి పెట్టి వేలాది లారీలు ఇక్కడ నిలవబెట్టాం, అది 16,500కి అమ్ముతాం. ఖచ్చితంగా మా దగ్గరే కొనాలి. మా దగ్గర కొనకపోతే అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు చెప్పేమంటే వాళ్ళు వెళ్ళి అవతల ఆ వచ్చిన లారీని వెళ్ళి హై స్కూల్ గ్రౌండ్లో దింపేయండి అని చెప్తున్నాం. ఇంకా కావాలంటే కేసులు రాస్తూ ఉంటారు. కేసులు రాయడానికి అధికారుల దగ్గర కూడా ఏ రకమైన ఆధారంగా అధికారం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఫ్రీ స్టాండ్ అని చెప్పింది. అక్కడ ఏదో లోడింగ్ ఛార్జీలో లేకపోతే మైనింగ్కి సంబంధించిన టన్నుకి ఎంతో కట్టేసి వస్తే ఎక్కడైనా అమ్ముతారు రాష్ట్రంలో.
ఆ రకంగా అక్కడేదో ర్యాంప్ దగ్గర మెయిన్ ర్యాంప్ దగ్గర 10,000 కొంటుంటే లారీ 6 యూనిట్ లారీ, ఇక్కడ 16,500 అంటే అక్కడికి ఎక్కడి నుంచి అయినా సరే లోడింగ్ చేసుకుంటే లారీ కిరాయి ఒకటే. మరి ఇవాళ 10,000 లారీని 16,500 ఎందుకు కొనాలి? దీనికి ఈ షాడో ఎమ్మెల్యేలు అనుకున్న వాళ్ళు వాళ్ళ తాలూకా సంతానానికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పేసి మీరు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్తూ ఉంటే ఇది మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇది మా ఇష్టం, మా ఇలాగ కోట్లు సంపాదిస్తామని ప్రజాప్రతినిధి గారే సాక్షాత్తు విలేకరుల సమావేశంలో ఓపెన్గానే చెప్తున్నారు. ఇది రాష్ట్రంలో ఇప్పుడు టాకింగ్ పాయింట్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి, ఏంటి మీ మొత్తం కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇలాగ లీగలైజ్ చేస్తారా, ఈ అవినీతి సొమ్ము ఇంతే వస్తుందా, మరి మీ ఓడేమో ఇన్ని కోట్లు వస్తాయని చెప్తున్నారు, అంటే మీ ఊళ్ళో ల్యాండ్స్ అన్నీ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు బాగా విచ్చలవిడిగా జరుగుతున్నాయిగా, మట్టి విచ్చలవిడిగా అమ్ముతున్నారా, ఇసుక విచ్చలవిడిగా అమ్ముతున్నారా, మద్యం అయితే ఏరులై పారుతుందా, డాబాల సౌతులు వచ్చింది అక్కడికక్కడ డాబాల్లో అమ్మేస్తున్నారు, ప్యాకాట్లో తాడిపల్లిగూడెం ఇవాళ ఇంగ్లీష్ ఏదైతే మన స్టేట్ మీడియా ఇంగ్లీష్ పేపర్లో తాడేపల్లిగూడెం జూదానికి హబ్బుగా ఉంది, బెట్టింగ్కి ఇక్కడ పెద్ద సెంటర్గా పేరుగాంచిందని వస్తుంది. ఇవన్నీ కూడా మరి ప్రజాప్రతినిధి గారి ఆధ్వర్యంలోనే వాళ్ళ వెనకాల ఉన్న షాడోల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జిల్లా మీడియాలో కూడా డైరెక్ట్గా మా ఓపెనింగ్గానే దగ్గర 80-90 నిమిషాలు దీని గురించి విపులంగా అన్నీ మాట్లాడడం జరిగింది. ఇంత విచ్చలవిడిగా జరుగుతుందా అని చెప్తున్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధి ఇవన్నీ తప్పించుకోవడం కోసం చెప్పింది అంతా జరిగేదంతా 100కి 100 వాస్తవం. కోడి పందాలు లీగలైజ్ చేసేసారు, సంవత్సరం పొడుగుతా లక్షలు వస్తున్నాయి. ప్యాకెట్లని లీగలైజ్ చేసే క్లబ్బులు వాళ్ళు ఇష్టారీతిగా మెయింటైన్ చేస్తున్నారు. సాక్షాత్తు అధికారంలో ఉన్న వాళ్ళే ఇంక పేర్లు చెప్పకుండా ఎందుకు, వాళ్ళే 24 గంటలు ప్యాకెట్లో తేలి ఆడే పరిస్థితి ఉంటే ఇంకెవరిని ఏం చెప్తారు, వాళ్ళకి అది సరదా. దాని మీద లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి. రోజు లక్షలు వస్తే నెలకు వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, సంవత్సరానికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? మద్యం విచ్చలవిడిగా అసలు ఒక్కొక్కళ్ళకి ఈ సోషల్ మీడియాలో కానీ ప్రజలు అభిప్రాయం తెలుసుకుంటుంటే ఈ మధ్యకాలంలో మద్యం కుంభకోణం అని 3,500 కోట్లకు సంబంధించింది అన్నట్టుగా ఈ తెలుగుదేశం మీడియా, ఈ పచ్చ మీడియా